అనమాట. ఇంకో హాఫ్ బ్లడ్తో ఇట్లా కప్పేశాడు అనమాట. ఈ గ్లిమ్స్లో హైలైట్ సీన్ అయితే అదే నాకు తెలిసినంత వరకు. అలాగే ప్రతి టైటిల్లో కూడా మనం చూసుకునే ప్రతి అక్షరం కూడా కత్తులతో రాసిండు అనమాట. సో నాకు ఒక విధంగా చెప్పడం ఛత్రపతి సినిమా గుర్తొచ్చింది అనమాట. సినిమా మొత్తం స్మగ్లింగ్ ద్వారా జరిగే సీన్ చూపించాడు అన్నట్టు తెలుస్తుంది. సో ఫస్ట్ ఎన్టీఆర్ స్మగ్లింగ్ చేయించి తర్వాత అందరినీ నరికెత్తారు అనమాట. ఆ సీన్ మాత్రం హైలైట్ అనిపించింది. ఇంకోటి నాకు తెలిసి చేపల్లో పెద్ద సొర చేపలు అట్లా డ్రగ్స్ అనేది స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఎన్టీఆర్ ఓ రోజుకు పడక అందరినీ చంపేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ సీన్ బాగా అనిపించింది. అలాగే లాస్ట్ డైలాగ్ ఉంది కదా, అది కూడా బాగా అనిపించింది. సముద్రం అంటే ఎర్ర సముద్రం అంటే కత్తులతోనే నెత్తులతోనే అని చెప్పి అన్నాడు కదా, అది కూడా చాలా కొత్తగా అనిపించింది. అనిరుద్ధ్కి టాలీవుడ్లో అసలు క్రేజ్ లేదు, అలాంటిది ఈ సినిమాతో అనిరుద్ధ్ ఒక మంచి హిట్ లేదు అసలు. అలాంటిది దేవరా సినిమాతో ఒక మంచి హిట్ అందుకోబోతున్నాడు అనమాట. సినిమా చూస్తే మాత్రం పోనకాలు వచ్చేసాయి అనమాట. సో సినిమా థియేటర్ నుంచి సలారు యానిమల్ ఈ రికార్డులన్నీ బద్దలైతాయి, అన్నీ బద్దలైపోతాయి. ఇక థియేటర్లకి అయితే పోనకాలు. ఇక సినిమా పేరు దేవరా కదా, ఇక థియేటర్ల నుంచి అందరూ లేవరా అనాలి తప్ప ఇక అంతవరకు జనాలు కూడా థియేటర్ నుంచి లేవరు. సో సినిమా దేవరా, ఇంకా ఎవరు కూడా లేవరు అని చెప్పి నేను చూస్తాను అనమాట. సో ఎన్టీఆర్కి ఇది ఒక మంచి మాస్ హిట్. అలాగే కళ్యాణ్ రామ్కి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు సినిమాకి. సో కళ్యాణ్ రామ్ కూడా ఈసారి మంచిగా డబ్బులు వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెప్పే కదా సగం చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు బ్లడ్తో కప్పేశాడు, అదొకటి బాగుంది. ఇంకోటి మొత్తం కత్తులతో సప్ నరికేస్తూ ఉంటాడు, అదొక సీన్ కూడా బాగా నచ్చింది. ఇంకోటి అక్కడ విలన్స్ కూడా చాలా క్రూరులు ఉంటారు అనమాట, అంత దారుణంగా ఉన్నారు. వాళ్ళందరినీ చంపే సీన్ బాగా అనిపించింది. ఎన్టీఆర్ లుక్ ఎలివేషన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా అనిపించింది. సో ఎన్టీఆర్ని చూస్తే ఇక జనాలందరూ కూడా పోనకాలు వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు దాకా మన ఇది ఇంకా చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే భీమ్ అనేది ఒక వర్గానికి అనమాట, ఇదేమో మొత్తం మాస్ ఆడియన్స్కి పోనకాలు వచ్చే విధంగా అయితే అనిపిస్తుంది. సో సినిమా అయితే నాకు తెలిసి ఒక 2000 నుంచి 3000 కోట్లు కొల్లగొడుతుంది. ఫస్ట్ టైం రాజమౌళి ట్రాక్ రికార్డ్ బదులు కొట్టే సినిమా కొరటాల శివకి ఇదని చెప్పి నేను చెప్తున్నా. ఆ గ్లిమ్స్ లుక్ అయితే ఒక పక్క చూపిస్తాడు, ఒక ఫైట్ సీన్ లో నరుకుంటా పోతాడు సముద్రం కాడ, మామూలుగా లేదన్నా చెప్తున్నా. గ్లిమ్సే ఇట్లు ఇచ్చిండంటే మినిమం మావాడు ట్రైలర్లో మాత్రం మినిమం ఉంటుందన్న. ట్రైలర్ వచ్చినాక మాత్రము చెప్తున్నా ఇండియా షేక్ కావాలి అంతే. ఫైట్ ఏందన్న, అది ఫైట్ అంటారు అన్న. నరికితే ఇట్లా మొత్తం నరుకుతే కత్తులు. సముద్రంలో ఒక డైలాగ్ ఉందన్న, అందుకే సముద్రం కాడ ఒక డైలాగ్ ఇచ్చారు ఎన్టీఆర్ అన్నకు, చిన్న డైలాగే. ఇట్లా నాకు ఇంటనే గూస్ బంప్స్ వచ్చినాయి. ఏందంటే అది ఈ సముద్రం చేపల కంటే నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసి ఉంటుంది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని చెప్పి ఒక డైలాగ్ ఉంది అన్నది. ఆ చిన్న డైలాగ్ గ్లిమ్స్లో ఒక డైలాగ్ అంటే సినిమా మొత్తంలో ఎట్లుంటుందో అర్థం చేసుకోండి అన్న. సినిమా మామూలు హిట్ కాదు, 2000 crores మినిమం దాటిపోతుంది మినిమం చెప్తున్నా. అబ్బా అదైతే మామూలు షాట్ కాదన్న నిజంగా. ఆ సగం చూపించి గ్లిమ్స్లలోనే ఒక తీరు ఇట్లా మా ఫ్యాన్స్కి ఇట్లా అంతా స్టామినా వస్తుంది. ఇట్లా చూస్తే మాకేదో అనిపిస్తుంది, ఇట్లా కడుపు నిండిపోతుంది గూస్ బంప్స్ తోటి. అసలు మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము ట్రైలర్ కోసము. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నా రాసి పెట్టుకోండి, పక్క 2000 crores దాటిపోతుంది మన ఎన్టీఆర్ అన్న సినిమా. ఇది నా మ్యూజిక్ కూడా బాగుందన్న, చాలా బాగుంది మ్యూజిక్. చెప్తున్నా అన్న, చిన్న గ్లిమ్స్లలోనే ఎంత అనిపిస్తుంది అంటే ట్రైలర్ వచ్చినాక సినిమా రిలీజ్ అయినాక ఇండియా షేక్ అవుతుంది మా తోటి ఎన్టీఆర్ అన్నతోటి. జై ఎన్టీఆర్. చాలా కొత్తగా అనిపించింది అన్న. కొట్టాల శివ గారు నిజంగా ఇలా చూపిస్తానని ఎక్స్పెక్ట్ చేయలేము మేము. ఎన్టీఆర్ని ఎలా చూపించాలో ఇందులో అలా చూపించారు, డైరెక్ట్ తోపు అంతే. నిజంగా కొట్టాల శివని ఇప్పుడు దాకా అన్నోళ్ళందరూ కూడా మూసుకుంటారన్న. అది టీప్స్లో చూసుకున్నట్టయితే కనుక కత్తులు అన్ని బ్లడ్ అని కనిపిస్తుంది కదా, అది బాగుంది. కరెక్ట్గా మనం పాయింట్ మాట్లాడుకోవాలంటే అక్కడ ఫైట్ ఒకటి ఉంటుంది, ఇలా కొట్టి ఇలా ఫైట్ చేస్తే వెనకమాల రక్తం మొత్తం సింబల్ అయిపోద్ది. అది మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆ ఎలివేషన్ మాత్రం నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పండగని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్. దేవర అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే దేవర అనిపించాడు. అది చాలా కొత్తగా అనిపించింది అన్న. ఎందుకంటే ఎన్టీఆర్కి కావాల్సిన డైలాగ్ దాంట్లో పెట్టారు. అలా ఫ్యాన్స్కి ఏ రకంగా కావాలో, ఎలాంటి ఊపు కావాలో అలాంటి ఊప్స్ డైలాగ్స్ అయితే దాంట్లో పెడతాం జరిగింది. వేరే లెవెల్. ఇంకా అందులో చివరిలోకి వచ్చి ఒక ఇంగ్లీష్ పాట లాగా ఒకటి వచ్చింది. మొత్తం షేకింగ్ అంతే, మిక్సీలు వేసి పక్కన దింగాడు అంతే, మామూలుగా కాదు ఇక. అది జై ఎన్టీఆర్ అంటమే ఇంకా ప్రతి ఒక్కడు. ఎప్పుడో స్ట్రోల్ చేయడానికి పనికిరాడు. మొత్తం అసలు రికార్డులు అన్నారు కదా, అక్కడ ఫైట్లో ఒక్కొక్కరిని పొడిచి పైకి లేపుతుంటే ఒక్కొక్క రికార్డుని తీసి పక్కన దింగినట్టు అనిపిస్తుంది. కాసుకోండి వస్తున్నాడు ఎన్టీఆర్. అది
జై ఎన్టీఆర్.